పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మనువాదము రాజ్యాంగం అనేటువంటి పూలే అంబేద్కర్ సంబంధించినటువంటి జయంతుల సందర్భంగా ఒకసారి స్మరించుకోవడం, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి స్మరించుకోవడం ఇదొక తంతులాగా మనకు జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు ఏం ఆలోచించారు, ఏం కోరుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అనేటువంటి కొంత మూల్యాంకనం, కొంత చర్చ సమాజంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులని ఒక ఉత్తమమైన, ఒక ఉన్నతమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దాలనేటువంటి కాంక్షతోటి భారత రాజ్యాంగం నిర్మాతలు మన రాజ్యాంగాన్ని రాశారు. అందుకనే అందులో అనేక ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. అలాగే మనువాదం అనేటువంటి భావజాలం కూడా చాలా కాలం నుండి భారత సమాజాన్ని నడుపుతూ ఉంది. ఇప్పటికీ సైమల్టేనియస్గా ఒకవైపు భారత రాజ్యాంగం నడుస్తూ ఉంటుంది, రెండో వైపు మనువాదం కూడా నడుస్తూ ఉంటుంది. మన రైలు పట్టాలు నడుస్తున్నాయి, పక్క పక్కనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మనువాదం అనేటువంటి భావజాలం, దాని యొక్క డెప్త్, దానికి ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చాలా ప్రభావవంతమైంది. అది మామూలు వ్యవహారం కాదు. ఇప్పుడు భారత సమాజం మనం చూస్తే, మనం ఇప్పుడు వాస్తవానికి యుద్ధం బాధితులుగా ఉన్నాం. ఇప్పుడు అంటే యుద్ధంలో లేకున్నా యుద్ధ బాధితులుగా ఉన్నాం. ఎందుకంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఎందుకు యుద్ధం చేస్తుంది? సరే, అమెరికా అంటే యుద్ధం చేస్తుంది, దానికి ఒక కారణం ఉంది, ఆయిల్ ఇదంతా ఏదో ఉంది. ఇజ్రాయెల్ ఎందుకు చేస్తూ ఉంది? ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధానికి మన మనువాదానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకు? ఇజ్రాయెల్ అనేటువంటి దేశానికి పాలక వర్గాలుగా ఉన్నటువంటి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు కానీ వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉంది. దాన్ని ఏమంటున్నాం అంటే జియోనిజం అంటున్నాం. జియోనిజంను ఇక్కడ ఉన్నటువంటి మనువాదం చాలా దగ్గరి రిలేషన్ ఉంది. అందుకనే మన మోడీ గారు వెళ్ళి బెంజమిన్ నెతన్యాహును బాగా కౌగిలించుకొని ఇజ్రాయెల్ అనేది మాకు ఫాదర్ ల్యాండ్ అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇజ్రాయెల్ దేనికోసం యుద్ధం చేస్తుంది? దానికి ఒక ఫిలాసఫీ చెప్పానండి, జియోనిజం అనేటువంటి ఫిలాసఫీ ఉంది. జుడాయిజం దట్ ఈస్ డిఫరెంట్. మతం ఎట్లుండాలి, ఏంటి, పూజించుకోవడం, పూజలు చేసుకోవడం, దట్ ఈస్ జుడాయిజం. ద జుడాయిజం అండ్ జియోనిజం రెండు ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లయితే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి హిందుత్వ, భారత సమాజంలో ఉన్నటువంటి హిందూ మతం దీనికి సంబంధించింది రెండు ఒకటి ఎలా కాదో, జుడాయిజం ఉండు జియోనిజం బోత్ ఆర్ నాట్ ఈక్వల్. జియోనిజం ఏం చెప్తుందంటే యూదుల మత గ్రంథమైనటువంటి ఆది గ్రంథం అంటారు వాళ్ళు దాన్ని. దాంట్లో అబ్రాహాం వాళ్ళకి ఏం చెప్పాడటంటే ప్రామిస్డ్ ల్యాండ్, మీకు ఇజ్రాయిల్ అనేటువంటి ఒక ప్రామిస్డ్ ల్యాండ్ ఇస్తా అని వాగ్దానం చేశాడు వాళ్ళ గ్రంథంలో. అది ఎక్కడి నుండి ఎక్కడ దాకా ఉంది ఆ భూమి? ఈజిప్ట్ నుండి ఇరాక్ వరకు ఉంటుంది. అంటే ఒక 10 దేశాలు ఉంటాయి. ఈజిప్ట్ ఉంటుంది, దాంట్లో సిరియా ఉంటుంది, లెబనాన్ ఉంటుంది, ఇప్పుడు ఇరాన్ ఉంటుంది, ఇవన్నీ దేశాలు ఉంటాయి దాంట్లో ఇప్పుడు అన్ని. దట్ ఈస్ ద ప్రామిస్డ్ ల్యాండ్. కాబట్టి ఇజ్రాయెల్ ఏమనుకుంటుంది? దాని సిద్ధాంతం, జియోనిజం సిద్ధాంతం ఏం చెప్తుందంటే, అందుకని ఇజ్రాయెల్ ఏమంటదంటే నా దేశానికి, దాని రాజ్యాంగంలో దానికి ఉండదు, బౌండరీస్ ఉండదు, బౌండరీలెస్ స్టేట్. ప్రపంచంలో సరిహద్దులు లేని దేశం ఏంటంటే ఇజ్రాయెల్ మాత్రమే. ఏదైతే ప్రామిస్డ్ ల్యాండ్ అనేటువంటి దాన్ని తీసుకొని, ఒక మత భావనను తీసుకొని ఈరోజు యుద్ధాలకి, ప్రపంచంలో యుద్ధాలకి కారణమవుతున్నటువంటి దేశంగా ఇజ్రాయెల్ అనేది ఎలాగైతే ఉందో, అంటే ప్రజల శ్రేయస్సుతోటి దానికి సంబంధం లేదు. సేమ్ మనువాదం కూడా అలాంటిదే. దానికి ప్రజల శ్రేయస్సుతో ఏ సంబంధము లేదు. ప్రజలు బాగా బతకాలి, ప్రజలు ఉన్నతమైనటువంటి మానవులుగా ఎదగాలి, ప్రజలని మరింత నాగరికమైనటువంటి సమాజంలోకి వీళ్ళని నడిపియాలి అని చెప్పేసేది మనువాదానికి ఏమి. కానీ రాజ్యాంగం దానికి పూర్తి వ్యతిరేకమైంది. ఎందుకంటే రాజ్యాంగము మానవ సమాజాన్ని, ముఖ్యంగా భారత సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి దిశ వైపు నడపాలనుకుంటా ఉంది. మనువాదమేమో దాన్ని వెనక్కి తిప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గం, అలాగే తనలాంటి సిమిలారిటీస్ ఉన్నటువంటి జియోనిజం అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఫాదర్ ల్యాండ్ అనడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు మోడీ గారి ఆ వాదన విన్న తర్వాత మనకి ఒక మాట అడగాలి మనం బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని. చాలా నాకైతే కోరికగా ఉంది, మీకు కూడా ఉంటే అడగండి ఎప్పుడన్నా ఎవరన్నా కలిస్తే. వాస్తవానికి చాలా కాలంగా ఎవరైనా బీజేపీని, ఆర్ఎస్ఎస్ని నిలదీసి మాట్లాడితే
వాళ్ళని చైనా కుక్కలనో లేకుంటే పాకిస్తాన్ వాళ్ళనో మీరు ఇదనో అదనో తిడుతూ ఉంటారు మామూలుగా. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఎవరు కూడా నేను చూసినంత వరకు మాకు మా మా పితృభూమి రష్యా అనో చైనా అనో ఎవరైతే చెప్పినట్టుగా నేను వినలే ఎప్పుడు. లేకుంటే మార్క్స్ మాకు ఫాదర్ లాంటి అని చెప్పినట్టుగా ఏమీ వినలేదు. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పింది స్వయంగా దాని ఆర్ఎస్ఎస్కు ఇప్పుడు మొత్తం దానికి మొనగాడుగా ఉండి నడుపుతున్నటువంటి వ్యక్తి, బీజేపీ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వెళ్ళి ఇజ్రాయెల్ మా ఫాదర్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తా ఉన్నావు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుయాయులందరూ కూడా మరి ఇజ్రాయెల్ ఎప్పుడు వెళుతున్నారు? మీరు బ్యాగులన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకోండి, ఖబర్దార్ బిడ్డ మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పాల్సిన సందర్భం ఉంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మనకి చెప్తున్నారు, ఇట్లా మనల్ని అడుగుతా ఉన్నారు, ఈ వందే మాతరం మీరు పాడాలి అని చెప్పేసి ఇప్పుడు ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి వందే మాతరంతో ఎవరికి తగాదా లేదు. రాజ్యాంగ సభ చర్చించినప్పుడు మొదటి 2 స్టాంజాలు పెట్టొచ్చు, చరణాలు పెట్టొచ్చు. ఎందుకంటే సుజలాం సుఫలం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం అంటే పచ్చటి ఉన్నటువంటి మంచిది భూమి బ్రహ్మాండంగా ఉంది అని అంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ మిగతా వెళ్ళినప్పుడు నువ్వు దుర్గామాతలాగున్నావు, నీకు ఇన్ని చేతులు ఉన్నాయి, నువ్వు నరుకుతున్నావు, నువ్వు దురుకుతున్నావు అని చెప్పేసి వర్ణనలు ఏదైతే దుర్గాదేవి వర్ణనలు ఉన్నాయో అవి పూర్తిగా మతాన్ని, ఒక దేవతను, మత దేవతని పూజించినట్టుగా ఉంది దుర్గామాతని. సో దాన్ని యాబ్జెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటిది? స్పష్టంగా మనకు అర్థం కావాల్సింది, దేశభక్తిను దైవభక్తి అనేది 2 ఒకటే. కాబట్టి నీకు దేశభక్తి ఉంటే వాళ్ళు చెప్పిన దైవాన్ని నువ్వు పూజించాలి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దేవుణ్ణి దైవాన్ని పూజించాలంటావో ఆ పూజించినప్పుడు ఏమవుతుంది? నువ్వు మనవాదాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. సేమ్ 200 సంవత్సరాల పాటు పెనుగులాట, భారత సమాజం అనేక పెనుగులాటలు, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, వాటన్నిటి ఫలితంగానే భారత రాజ్యాంగం అనేది రూపుదిద్దుకున్నదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే అది ఐర్లాండ్ నుండి తెచ్చాడు, ఇంగ్లాండ్ నుండి తెచ్చాడు, ఈ నుండి తెచ్చాడు, ఆ నుండి తెచ్చాడు, అదన్నీ ఉట్టి వ్యవహారాలు. ఎందుకంటే ఇక్కడే స్త్రీ సమానత్వం కోసము చెప్పాం కదా, స్త్రీలకి వాళ్ళని సతీ సహగమనం పేరుతోటి మహిళలని భర్త శవంతో పాటు తగలబెట్టాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేక పోరాటం ఎక్కడ పుట్టింది? రాజా రామ్మోహన్ రాయ్ అన్నట్టు ఆయన స్టార్ట్ చేశాడు. అలాగే జాత్పాత్ తోడక మండలి ఎక్కడ పుట్టింది? కుల మతాలని నిర్మూలించాలనేటువంటిది ఎక్కడ పుట్టింది? పంజాబ్లో స్టార్ట్ చేశారు. అనేక సామాజిక ఉద్యమాలు, భూ పోరాటాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? అంటే సామాజిక పోరాటాలు, భూ పోరాటాలు, స్వేచ్ఛ కావాలని, స్వాతంత్రం కావాలని, హక్కులు కావాలని, కార్మిక పోరాటాలు, ఇవన్నీ భారతదేశంలో దాదాపు ఒక 200 సంవత్సరాలు జరిగినటువంటి ఆ పోరాటాలు, ఆ ఆకాంక్షలు, ఆ కోరికలు, వాటన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొస్తేనే మనకు రాజ్యాంగం అనేది రూపొందింది. అది భారత ప్రజల యొక్క ఆకాంక్ష, అది భారత ప్రజల యొక్క కళ అది. అందుకని ఇప్పుడు భారత ప్రజల యొక్క కళని చిదిమేసి దాన్ని నాశనం చేసేటువంటి పద్ధతిలో మనువాదము ముందుకు వస్తూ ఉంది. అందుకనే భారత రాజ్యాంగానికి 4 పిల్లర్లు ఉన్నాయి ముఖ్యమైనటువంటి. మనం చెప్పుకున్నాం దాంట్లో రాజ్యాంగంలో ఏమన్నాం? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనకి ఎవడో ఇచ్చింది కాదు, అది హామీ ఎవడో ఇవ్వలే మనకి. భారత ప్రజలుగా మనకు మనమే ఇచ్చుకున్నాం, హామీ ఇచ్చుకున్నాం, మనమే హామీ ఏమి ఇచ్చుకున్నాం? ఒకటి మనకి మొదటిది న్యాయం. ఏం న్యాయం? ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం. దట్స్ జస్టిస్. ఫస్ట్ పదమే మనం జస్టిస్ ఉంటుంది దాంట్లో. మనం చూస్తాం ప్రియాంబుల్ చూడండి మీరు, న్యాయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సామాజిక న్యాయం ఇప్పుడు దాడికి గురవుతున్న దాంట్లో మొదటి ఇదిగా ఉంది. అందుకనే భారత రాజ్యాంగంలో మొదటి పిల్లర్ న్యాయం. ఇప్పుడు న్యాయం అనేటువంటి దానికి అర్థమే మారిపోయింది. అసలు న్యాయం అనేటువంటిది ఇప్పుడు కోర్టులలో కూడా న్యాయం దక్కే పరిస్థితి లేదు. ఒక న్యాయమే కాదు, ఏ న్యాయం లేదు. ఆర్థిక న్యాయం లేదు, సామాజిక న్యాయం లేదు, రాజకీయ న్యాయం కూడా లేదు. ఇప్పుడు ఎస్ఆర్ వచ్చిన తర్వాత రాజకీయ న్యాయానికి విలువే లేదు. ఎస్ఆర్ వచ్చింది, ఇప్పుడు ఎస్ఆర్ ఏం చేస్తుంది? కనీసం ఓటు హక్కే లేకుండా తీసేస్తూ ఉంది. మనం ఎంత చేయాలనుకున్నాం? ఓటు వజ్రాయుధము,
ఓటు ద్వారా మనం మార్చొచ్చు. కానీ ఓటు ద్వారా మార్చొచ్చు అంటే ముందు నీకు ఓటు ఉంటే కదా. ఇప్పుడు బెంగాల్లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. బెంగాల్లో 91 లక్షల మంది ఓట్లు తీసేశారు. అయితే ముందు అనుకున్నారు ఇది ఓన్లీ ముస్లింలనే తీసేస్తారేమో, మిగతా వాళ్ళని ముట్టుకోరేమని. చూస్తే మొత్తం చూస్తేంది ఓట్లలో 51 లక్షల మంది హిందువులై ఉంటే 31 లక్షల మంది ముస్లింలు తీసేశారు. అందుకనే ఇప్పుడు రాజకీయ న్యాయం అనే దానికి కూడా విలువ లేకుండా పోతా ఉంది. సామాజిక న్యాయం పైన దాడి మనం చెప్పారు ఇప్పటిదాకా స్కైలాబ్ బాబు, రిజర్వేషన్లతో సహా ఎట్లా దాడి జరుగుతూ ఉంది. ఇక ఆర్థిక న్యాయం అనేది లేదు. మొత్తం ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి స్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే న్యాయం అనే ఒక పిల్లర్ ఇప్పుడు అది కూల్చివేత దశలో ఉంది. దాన్ని మొత్తం దాడి, విపరీతమైన దాడి జరుగుతూ ఉంది. రెండోది మనకి లిబర్టీ గురించి చెప్తారు, స్వేచ్ఛ. ఏమేమి స్వేచ్ఛ? ఆలోచనల్లో, అభిప్రాయాలను వ్యక్తీకరించడంలో, విశ్వాసాలలో, పూజించడంలో కూడా స్వేచ్ఛ ఉంది. మనకి లిబర్టీ ఉంది. ఇది రాజ్యాంగం ప్రసాదించింది ప్రజలకి. ఎవడో దయతలిచిచ్చింది కాదు. ఈ దేశ ప్రజలు పోరాటం చేసి వేల సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడి, ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండకూడదు, స్వతంత్ర దేశమైన పోయిన తర్వాత కూడా మనకు స్వేచ్ఛ అనేది లేకుంటే కుదరదు అని చెప్పి ఆలోచించి, ఆలోచనలో, అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో, విశ్వాసాలలో, అలాగే ఆరాధనలో కూడా స్వేచ్ఛ కావాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. అందుకని అది రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇప్పటిదాకా దళిత క్రిస్టియన్ విషయం వచ్చింది. ఏం ఆరాధనలో స్వేచ్ఛ ఉండాలి కదా. ఎవరన్నా ఆరాధించుకుంటా నువ్వెవడివి? నీకేం రైట్ ఉంది? నేను ఫలాని వాళ్ళని ఆరాధిస్తేనే నువ్వు ఫలానా అని చెప్పేటువంటి రైట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ నీకు లేదు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం తీర్పిచ్చిందా లేకుంటే మనువాదం ప్రకారం తీర్పిచ్చిందా? ఇది డిబేటబుల్ ఇప్పుడు సమాజంలో. అందుకని అడుగుతా ఉన్నాం, చాలా మంది పెద్దలు, డెమోక్రటిక్ మూమెంట్స్ వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు, రివ్యూ కావాలి, దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఎప్పుడే నీకు ఆలోచనలు, నీ ఆలోచనలు నువ్వు ఆలోచించే దాన్ని, అసలు నీ ఆలోచన చేస్తేనే నువ్వు దేశద్రోహి అనే దశకు వచ్చేసింది. నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తేనే నువ్వు దేశద్రోహి అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే ఏమి మాట్లాడినా, ఏమి ఆలోచనలు చేసినా, ఏమి రాసినా, కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా అది గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉంటే నిన్ను నిర్బంధించవచ్చు, జైల్లో పెట్టవచ్చు అనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఈ అభిప్రాయ వ్యక్తీకరణ, భావ ప్రకటన స్వేచ్ఛ, వీటన్నిటికీ ఏం అర్థం ఉంది? అందుకనే లిబర్టీ అనేటువంటిది, స్వేచ్ఛ, సమ అనేటువంటిది ఏమి ఎక్కడ ఇప్పుడు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లిబర్టీ అనేటువంటి మన పిల్లర్, దానిపైన కూడా దాడి జరుగుతూ ఉంది. దాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈక్వాలిటీ అనేది ఒక పిల్లర్. దీంట్లో మొత్తం చూసినప్పుడు ఈక్వాలిటీ దేంట్లో? అవకాశాల్లో, అంతస్తులలో, అంటే హోదాలలో సమానత్వం అనేది ఉండాలి. ఇప్పుడు హోదాలలో సమానత్వం ఉందా? లేదు. సమాజంలో చిచ్చన మెట్ల వ్యవస్థ ఇప్పటిదాకా అనుకున్నట్టు. మనువాదం ఏం చెప్తుంది? కులం ఉండాలి, దాని కుల వ్యవస్థ అనేది ఉండాలి. ఆయన చెప్తున్నాడు కదా మన చిన్నజీఆర్ స్వామి, వద్దండి కులం పోవాలని అనొద్దండి, కులం ఉండాలండి. ఎందుకోసం ఉండాలండి? ఎందుకంటే అసమానతలు కూడా ఉండాలండి. అసమానతలు లేకుంటే ఎట్లా బతుకుతారండి అంటే మనకు కూడా డౌట్ వస్తుంది అప్పుడు అసలు కులం లేకుంటే బతకరేమో మనుషులు, కులం లేకుంటే బతకరా మనిషి. అందుకనే కులం అనేటువంటిది, ఈ అసమానత్వం అనేటువంటి సిద్ధాంతానికే అది వ్యతిరేకమైంది. ఈ సమానత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ అసమానతలను పోషించేటువంటి సిద్ధాంతం ఏదైతుందో అది సమానత్వాన్ని కోరుకునేటువంటి రాజ్యాంగం ఉండాలని కోరుకుంటుందా అది? అందుకనే సమానత్వం పైన కూడా దాడి జరుగుతూ ఉంది. అందుకని దాంట్లో స్త్రీ పురుష సమానత్వం కూడా ఉంది. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉండాలి. స్త్రీలకు స్వేచ్ఛ ఉండొద్దు, స్త్రీలు బయటికి కూడా రావద్దు. చెప్తున్నాడు కదా ఆయన పేరేంటి, RSS మోహన్ భగవత్. ఆయన ఏమన్నాడంటే స్త్రీలు అనేటోళ్ళు రెండే పనులు చేయాలట. ఒకటేం చేయాలి? ఇంట్లో వండి పెట్టాలి, రెండోది పిల్లలను కనాలి, అంతే. బయటికి వస్తే రేపులు జరుగుతాయి. ఎందుకు రావాలి బయటికి? బయటికి వస్తే కాదు, ఇంట్లో ఉంటే కూడా రేపులు చేస్తూనే ఇక్కడ చూస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళ పైన అత్యాచారం జరుగుతూ ఉంది కదా. అంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసాం. ఎక్కడ ఆయన పేరేంటి,
మహారాష్ట్రలో అశోక్ కరాటో ఏదో పేరుంది ఆయనది. ఆయన ఏం చెప్పాడు? నేను సాక్షాత్తు శివుని యొక్క అవతారాన్ని, కాబట్టి నాతో కలిస్తే మీరు పవిత్రులు అయిపోతారని చెప్పేసి 300 మంది మహిళల పైన అత్యాచారం చేసిండు. ఎవడు వాడు? ఎక్కడికి? ఏంటి? ఏ సిద్ధాంతం అది? ఏ సిద్ధాంతం నుండి వచ్చింది అది? ఏం అనువాదం? సమానత్వం లేదు అక్కడ. చెయ్యొచ్చు, నేను రేపు చేయొచ్చు, రేపు చేస్తే పవిత్రులు అయిపోతారు. ఇంత మంచి సిద్ధాంతం ఎక్కడైనా ఉంటుంది ఆ ప్రపంచంలో? ఇక అది మనువాద సిద్ధాంతమే అంత గొప్ప సిద్ధాంతం చెప్పేది. అందుకని అలాంటి సిద్ధాంతము ఇప్పుడు సమానత్వాన్ని అంగీకరిస్తుందా? సమానంగా బతకాలి అనే దానికి అంగీకరిస్తుందా అది? అందుకని ఇప్పుడు సమానత్వము దానిపైన కూడా దాడి జరుగుతూ ఉంది. సమానత్వం ఉండరు. ఇప్పుడు కుల సమానత్వం కాదు, మత అసమానత్వం కూడా ఉంది. ఇప్పుడు మతాల మధ్య కూడా సమానత్వం సేమ్. ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే ఒక తరగతి, ముస్లింలు అయితే ఒక తరగతి, ఇంకా వేరే మతాలు అయితే ఒక తరగతి, ఇట్లా మొత్తం మతాల వారిగా కూడా అసమానతలు ఉండేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే కుల అసమానతలు, మత అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఇవన్నీ అసమానతల నిలయంగా సమాజాన్ని మార్చాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి సిద్ధాంతమే మనువాదం. అందుకనే సమానత్వానికి ఏమీ అర్థం లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈ ప్రమాదం సమానత్వాన్ని ఎదుర్కోవడానికి. అలాగే 4వ అంశం చాలా ముఖ్యమైనది. ఏం చెప్తారు దాంట్లో ఉంది? ప్యాటర్నిటీ. భారత ప్రజలందరూ కూడా సహోదరులు. కానీ మనుధర్మ సిద్ధాంతం అనేది ప్రజలందరూ సహోదరులు కాదు అని చెప్తుంది అన్నట్టు. ఇప్పటిదాకా చెప్పారు కదా, భుజాల నుండి ఒకడు, తలకాయ నుండి ఒకడు, కాళ్ళ నుండి ఒకడు, ఇట్లా పుట్టారని. అందుకనే జాషువా చాలా బాగా అడుగుతాడు, ముసలివాడగు బ్రహ్మకి పుత్రుడు 4 అంటివి, ఈ 5వ వాడెవరమ్మ ధరిత్రి అని అంటాడు. అంటే పంచముడేవాడు ఇంకోడు ఉన్నాడు కదా, మరి ఈడేవాడు. నువ్వు 4 అనేవో దాంట్లో చెప్తా అంటే గ్రంథాలలో. ఇక్కడ చూస్తే 5 ఉన్నారు. 5 కాదు, ఇంకెక్కువ మంది కూడా ఉంటారు. ఇప్పుడు ఆదివాసీలు ఎవరు? ఇంకా అనేక మంది ఉన్నారు కదా. మరి వీళ్ళంతా ఎవరు? పుట్టలేదా మరి వీళ్ళంతా? మరి వీళ్ళు 4 కొడుకులు అంటే, వీళ్ళు 4 కొడుకులు అంటే మరి ఒక కుటుంబంలో ఉన్న 4 కొడుకులు సమానంగా ఉంటారు కదా. అందులో ఏమో అన్న పెద్ద కులం ఉంటుంది, తమ్ముంది మధ్య కులం ఉంటుంది, ఇంకో తమ్ముంది కింది కులం ఉంటుంది, ఇంకో తమ్ముంది ఇంకోటి ఉంటుందా? అట్లా ఉండడానికి అవకాశం లేదు కదా. కానీ మనువాదం ప్రకారం అట్లనే ఉంటుంది. అందుకని సహోదరత్వం ఉండదు. అందుకని నీ ఇల్లు నాకు కిరాయికి ఇయ్యడు, నా ఇల్లు నువ్వు నీ కిరాయికి ఇవ్వను. నేను వచ్చే దేవుని దగ్గర నువ్వు రావద్దు, నువ్వు వచ్చే దేవుని దగ్గరికి నేను రావద్దు. కాబట్టి నీ పోషమ్మ గుడి వేరే ఉంటుంది, నా పోషమ్మ గుడి వేరే ఉంటుంది. నువ్వు బోనం చేస్తావు, నేను బోనం చేయను. నువ్వు మొక్కుతావు, నేను మొక్కను. నీ దేవుడు నాకు దేవుడు కాదు, నీ దేవుడు నా దేవుడు నీకు దేవుడు కాదు. అందుకనే ఇవన్నీ కూడా మనువాదం ఏం చేస్తుందంటే ప్రజలని సమానులుగా, అంటే అన్నదమ్ములుగా చూడడానికి అవకాశమే ఇవ్వదు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? భారత సమాజం ఏం చెప్పింది? మనందరం అన్నదమ్మురా, ఒకే మాతృభూమి మనది, మనందరం కలిసిమెలిసి బతుకుదాము, కలిసిమెలిసి ఉందాము, మనందరం సహోదరులం. అందుకే కదా మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసేవాళ్ళం స్కూల్లో, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరం సహోదరులం, ఇండియా ఇది అని మనం చెప్పుకునేది. కానీ మనువాదం ఏం చెప్తుంది? భారతీయులందరినీ సహోదరులు కాదురా నాయన, వాడేమో ఎక్కువ కులపోడు, నువ్వేమో తక్కువ కులపోడివి, వాడు నీకెట్లా అన్న అవుతారు రా, అన్నదమ్ములు ఎట్లయితారు మీరు? కాబట్టి అన్నదమ్ములం కాము. అంటే మనం సహోదరులుగా ఉండడానికి ప్యాటర్నిటీ రాజ్యాంగం ఏదైతే చెప్తుందో దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది మనువాదం. అందుకనే ఏ కోణంలో చూసినా ఈ పిల్లర్ అనేటువంటిది కూడా ధ్వంసం చేయబడుతుంది. అందుకనే 4 పిల్లర్లు భారత రాజ్యాంగానికి 4 పిల్లర్లు అన్నట్టు. మొత్తం దీని మీదనే రాజ్యాంగం రాయబడుతుంది. మొత్తం అన్నీ ఉన్నాయి కూడా ఈ 4 భావాల నుంచే అవి ఎస్టాబ్లిష్ చేయబడతాయి మొత్తం. ఇప్పుడు ఈ 4 మౌలికమైనటువంటి భావాలపైన దాడి జరిగిన తర్వాత, ఈ 4 ధ్వంసమైపోయిన తర్వాత, ఈ భావాలనే ధ్వంసం చేసిన తర్వాత, ఇప్పుడు రాజ్యాంగం అనేటువంటిది కేవలం
అంటే కరిమింగిన వెలగపండు లాగుంటది అన్నట్టు. అంటే ఏనుగు ఏం చేస్తుందట, వెలక్కాయలు తింటదట, నవ్వులో అదేమి మింగేస్తుంది అన్నిటిని. మింగి మన తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా అట్నే వస్తాయట బయటికి. ఎవరైనా తెలియనోడు చూస్తే ఇవన్నీ ఎలక్కాయలు చాలా బాగున్నాయి అనిపిస్తాయట, చూస్తే దాంట్లో ఏమి గుజ్జంతా కథమైపోతుందట. ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా అదే చేస్తున్నారు. అంబేద్కర్కి ఏమో ఏం చేస్తున్నారు, జాతర చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఏమో పాతరేస్తా ఉన్నారు. ఇది మనకు అర్థం కావాలి, ఇది తెలుసుకోవాలి మనం. అందుకనే రాజ్యాంగం అనేటువంటి దాన్ని కాపాడుకోకుండా, రాజ్యాంగ విలువలను మనం కాపాడుకోకుండా, రాజ్యాంగం భారత ప్రజలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని, సమానత్వాన్ని, అలాగే ప్యాటర్నిటీని, ఏవైతే న్యాయం, సామాజిక న్యాయం ఇలాంటి ముఖ్యమైనటువంటి గుండెకాయ అటువంటి అంశాలని మనం కాపాడుకోకుండా కేవలం అంబేద్కరు, పూలే, సావిత్రిబాయి పూలే అని చెప్పేసి మనం ఊరికి మాటలు చెప్పుకుంటే అవి మాటలుగా మాత్రమే మిగులుతాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనందరం కూడా ఎక్కడ వీలైతే అక్కడ రాజ్యాంగ రక్షణ కోసం మనందరం నడుం బిగించాల్సినటువంటి సమయం దగ్గరికి వచ్చింది. అందుకనే మీరందరూ కూడా ఆ రకమైనటువంటి పోరాటాల్లో, ఉద్యమాల్లో భాగస్వాములు అవ్వాలి అనేటువంటి ఆకాంక్షిస్తూ అట్లా అవుతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూనే సెలవు తీసుకుంటా ఉన్నాను.